ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడానికి కారణం పవన్ కళ్యాణే అన్నారు. తాను వెనక్కి తగ్గి కూటమి కూర్పుకి పవన్ కళ్యాణ్ కృషి చేశారన్నారు కందుల. కూటమి ధర్మం పాటిస్తూనే జనసేనను బలోపేతం చేయాలన్నారు. విజయవాడలో జనసేనకి బలమైన క్యాడర్ ఉందన్నారు. విజయవాడ కార్పొరేషన్లో జనసేన జెండా ఎగరాలి అన్నారు కందుల. కూటమి పార్టీలు ఏకతాటిపైకొచ్చి విజయం సాధించాలన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడడానికి ప్రధాన కారకులు ఎవరనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి నాయకుడు కనుక మన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చూపించినటువంటి త్యాగ నిరతి ఏదైతే ఉందో, మనకన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పరిపాలన, దుర్మార్గపు పరిపాలన అంతమొందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజున తాను వెనక్కి తగ్గి కూటమి కూర్పుకి ప్రత్యేకంగా దోహదపడి ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యద్భుతమైనటువంటి పరిపాలనని 2 సంవత్సరాలుగా అందించడానికి మనకి అవకాశం కల్పించిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ ధైర్యంగా చెప్పగలం, ఈ కూటమి ప్రభుత్వం మనది. మనందరం కలిసి కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఒకే తాటి మీద నడిచి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగించాల్సినటువంటి బాధ్యతను మనందరం తీసుకోవాలనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను.